నమస్కారం. నేను చందు. పరీక్ష యాంగ్జైటీ తగ్గేది ఇలా. పరీక్ష ఏదైనా ఎంతో కొంత టెన్షన్ ఉండక మానదు. కానీ మనలో కొందరు విద్యార్థులు మరీ కంగారు పడిపోతూ దాన్ని యాంగ్జైటీ స్థాయికి తీసుకెళ్తుంటారు. అది ఎగ్జామ్లో వచ్చే ఫలితాలకే కాదు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, ఏం చేస్తే తగ్గుతుందో ఒకసారి చూద్దామా? ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరీక్షలంటే వచ్చే కంగారు అత్యంత సాధారణం. అయితే దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎలా ఎదుర్కొంటున్నాం అనేది ముఖ్యం. పూర్తిగా చదివింది మర్చిపోయే స్థాయిలో పుట్టే కంగారును దూరం పెట్టాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. పరీక్షల ముందు కలిగే ఆందోళన, కంగారులను ఒక రకమైన పర్ఫార్మెన్స్ యాంగ్జైటీగా చెప్తారు. ఎలా అయినా బాగా రాయాలనే బలమైన కోరిక అధికమైన యాంగ్జైటీకి కారణమవుతుంది. ఇది తక్కువ స్థాయిలో ఉండే ప్రేరణ కలిగిస్తూ సత్ఫలితాలను ఇవ్వగలదు. కానీ ఎక్కువ అయితే మాత్రం మానసికంగా, శారీరకంగా లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, వికారం, గుండె వేగం పెరగడం, అన్నీ వాయిదా వేయాలి అనిపించడం, కోపం, చిరాకు వంటివి కలగొచ్చు. కుదిరితే పరీక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని చదువుకోవడం, ఆ పరిసరాలను అలవాటు చేసుకోవడం లాంటివి చేస్తే కొత్త ప్రదేశం అనే భావన పోతుంది. కొంతవరకు కంగారు కూడా తగ్గుతుంది. దీంతో మనసు తేలికై పరీక్ష బాగా రాయొచ్చు. ఎంత చదువులో ఉన్న రాత్రిళ్ళు తగిన సమయం నిద్రపోవడం తప్పనిసరి. ఇది కేవలం పరీక్ష ముందు రోజు రాత్రి మాత్రమే కాదు, ఎగ్జామ్ దగ్గర పడుతున్న రోజుల్లోనూ ఉండాలి. తాను తెలుసుకున్న సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునేందుకు, అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేసుకునేందుకు మెదడుకు సరైన సమయం కావాలి. ఇలాంటి చక్కని నిద్ర ఆందోళనను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఎంత క్లిష్ట అంశమైనా సరే సాధన చేసే కొద్దీ సులభం అయిపోతుంది. అలా పదే పదే చేసే సాధన ఆత్మవిశ్వాసాన్ని కలిగించి యాంగ్జైటీని దూరం చేస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం ఎల్లప్పుడూ విజయాన్ని చేరువ చేస్తుంది. కనీస వ్యాయామం చేయడం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మేలు చేస్తుంది. చిన్న చిన్న బరువులెత్తడం, వాకింగ్కి వెళ్ళడం, యోగా మొత్తంగా శారీరకంగా యాక్టివ్గా ఉండడం వల్ల పరీక్ష యాంగ్జైటీని దూరం చేస్తుంది. అలాగే డీప్ బ్రీతింగ్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, మెడిటేషన్ వంటి టెక్నిక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. నెగ్గుతామో లేదో అని కంగారు పడే బదులు ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మడం, ఊహించుకోవడం వల్ల అనవసరమైన ఆందోళనలు పోగొట్టుకోవచ్చు. అవసరం అయినప్పుడు ఇంట్లో వారి సహాయం తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది. ఇది పరీక్ష యాంగ్జైటీ ఎట్లా తగ్గించుకోవాలి అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.